వెల్కమ్ టు దిక్సూచి. ఇంటర్మీడియట్ అయిపోయిందా? ఏ కోర్సులో జాయిన్ అవ్వాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా? నీట్లో సీట్ రాలేదని బాధపడుతున్నారా? ఇంజనీరింగ్కే ఆల్టర్నేటివ్ కోర్స్ అదే అని చూస్తున్నారా? ఇప్పుడు ISTTM బిజినెస్ స్కూల్లో BBA, BCA, BCom, బిజినెస్ అనలిటిక్స్ కోర్సులతో పాటు లేటెస్ట్ టెక్నాలజీలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బిగ్ డేటా లాంటి కోర్సులలో కూడా శిక్షణ ఇస్తున్నారు. గత 15 సంవత్సరాల నుండి మేనేజ్మెంట్ రంగంలో 100% ప్లేస్మెంట్ తో హైదరాబాద్ లో టాప్ బిజినెస్ గా నిలిచిన ISTTM కళాశాల మరియు కోర్సుల గురించి వివరాలు ఈ రోజు మన స్టూడియోకి ISTTM బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ నాయక్ మరియు విద్యార్థి గోపిక ఉన్నారు. వారి మాటల్లో ఎన్నో విషయాలు తెలుసుకుందాం రండి. నమస్తే అండి. నమస్తే అండి. సార్, అసలు ISTT ఈ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి మీ మాటల్లో డీటెయిల్ గా వివరిస్తారా? ISTTM బిజినెస్ స్కూల్ వచ్చి 2010లో స్టార్ట్ చేసామండి. ఇది మనకి హైదరాబాద్లో హైటెక్ సిటీ గచ్చిబౌలిలో ఉంటుంది. 2010లో స్టార్ట్ చేసినప్పుడు మేము MBA స్టార్ట్ చేసాము. MBA ఇన్ టెలికమ్యూనికేషన్, IT అనే కోర్సెస్తో స్టార్ట్ చేసి లాస్ట్ 15 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ ఒక 14 బ్యాచెస్ పాస్ అవుట్ అయ్యాయి ఇప్పటి వరకు. లాస్ట్ 3 ఇయర్స్లో వీ స్టార్టెడ్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ BCA, BBA, BCom. అండ్ ఈ BBA, BComలో వీ స్టార్టెడ్ స్పెషలైజేషన్స్ లైక్ బిజినెస్ అనలిటిక్స్, ఇలాంటి స్పెషలైజేషన్స్ కూడా స్టార్ట్ చేసాము. యా, సో అంటే మిగతా కాలేజెస్తో పోల్చితే అసలు ISTTMలో ఏంటి ఆ స్పెషాలిటీ, ఆ ప్రత్యేకతలు ఏంటి? అంటే జనరల్గా మేము అంటే స్టూడెంట్స్కి చెప్పేది కూడా ఏంటంటే లైక్ ఎప్పుడన్నా ఒక కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు 3 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. వన్ ఈజ్ కాలేజ్ లొకేషన్, సెకండ్ ఈజ్ కాలేజ్ ఫాలో అయ్యే కరికులం, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫ్యాకల్టీ. సో ఈ 3 విషయాలు కరెక్ట్గా ఉంటే ప్లేస్మెంట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. సో ISTTMకి మిగతా కాలేజెస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే వీ నెవర్ కాంప్రమైజ్ ఇన్ దిస్ 3 things. లొకేషన్ అంటారా, వీఆర్ ప్లేస్డ్ ఇన్ గచ్చిబౌలి. జనరల్గా కాలేజెస్ అనేవి మన స్టూడెంట్స్ ఉండే ప్లేసెస్లో ఉంటాయి. కానీ మేము MBA స్టార్ట్ చేసిన, అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ స్టార్ట్ చేసిన, వీ వాంట్ టు స్టే ఎట్ వీ వాంట్ టు బీ ఎట్ హైటెక్ సిటీ గచ్చిబౌలి. రీజన్ ఏంటంటే స్టూడెంట్స్కి ఆ కార్పొరేట్ ఎక్స్పోజర్ అనేది Day 1 నుంచి దొరికిపోతుంది. సెకండ్ థింగ్ కరికులం. ఈవెన్ దో వీఆర్ అండర్ యూనివర్సిటీ కరికులం ఫాలో అవుతూ దాంతోపాటు ఇందాక మీరు చెప్పినట్టు లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తాం సిలబస్లో. థర్డ్ థింగ్ ఫ్యాకల్టీ. చెప్పేవాళ్ళు కరెక్ట్గా ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. సో చెప్పేవాళ్ళు అంటే ఫ్యాకల్టీ మా లైక్ కోర్స్ ఎలా డిజైన్ చేసామంటే 50% ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఇన్హౌస్ ఫ్యాకల్టీ చెప్తే 50% ఆఫ్ ద సబ్జెక్ట్స్ మేము కార్పొరేట్స్కి అవుట్సోర్స్ చేస్తాం. దట్స్ గ్రేట్ అండి. సో ఎప్పుడైతే కార్పొరేట్స్ వస్తారో ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది స్టూడెంట్స్కి దొరికిపోతుంది. యా, సో ఇప్పుడు మనకు ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. యా, శ్రీనివాస్ గారు. హలో. హలో. యా, శ్రీనివాస్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మా అబ్బాయి ఇంటర్ అయిపోయిందండి. ఓకే మేడం, మా అబ్బాయిది ఇంటర్ అయిపోయిందండి, ఇంజనీరింగ్ కి క్వాలిఫై కాలేదండి. ఓకే. అయితే డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకుంటే బెటర్ అండి? BCAనా లేకపోతే డేటా సైన్స్? ఇప్పుడు ఆల్రెడీ ఇంజనీరింగ్ కోసం ట్రై చేశారు కాబట్టి మీరు డిగ్రీలో BCAకి ట్రై చేయండి. ఇప్పుడు ఇంజనీరింగ్ క్వాలిఫై అవ్వలేదు, ఆల్రెడీ అబ్బాయి MPC అయి ఉంటే మీరు BCA ట్రై చేయండి. BCAలో మీకు ఆల్మోస్ట్ మనకి ఏవైతే ఇంజనీరింగ్ CSEలో కవర్ అవుతాయో ఆల్మోస్ట్ అవే సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. అండ్ ప్లేస్మెంట్ వైజ్ కూడా ఆల్మోస్ట్ మీకు ఈక్వల్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఓకే సార్. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో గోపిక. ఎస్, హాయ్ అండి. హలో. అసలు ఎలా ISTTMని మీరు ఎలా ఎంచుకున్నారు? నేను ఫస్ట్ MPC చేశాను ఇంటర్మీడియట్లో. సో ఐ వాజ్ సర్చింగ్ ఫర్ డిగ్రీ కాలేజ్, బెస్ట్ డిగ్రీ కాలేజ్ అనమాట. సో నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు టాప్ 5లో ఉండే. సో నేను చాలా కాన్ఫిడెన్స్తో ISTTMకి వెళ్ళినప్పుడు ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ అనమాట కాలేజీని చూసినప్పుడు. సో నేను నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి కాలేజ్ ఒక బిగ్ అడ్వాంటేజ్ అనమాట నాకు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎంత అడ్వాంటేజ్ అయింది అని. అసలు మీరు ఏ కోర్స్ చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు నేను BBA చేస్తున్నాను. BBA థర్డ్ ఇయర్లో ఉన్నాను. థర్డ్ ఇయర్లో. సో ఎలా ఉంది అసలు? మీరు అనుకున్నట్టు ఉందా అసలు? మీరు స్టార్టింగ్ లో ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు కదా చాలా వరకు. సో ఇప్పుడు థర్డ్ ఇయర్ కి వచ్చారంటే చాలా వరకు యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ ద కాలేజ్. సో ఫ్యాకల్టీ కావచ్చు, ఎవ్రీథింగ్
సో ఎట్లా అనిపిస్తుంది మీది ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ అడ్వాంటేజ్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అడ్వాంటేజ్. అండ్ ఫ్యాకల్టీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, వెరీ ఫ్రెండ్లీ. అండ్ ఫ్యాకల్టీ అంటే నార్మల్గా స్టడీస్ ప్రకారంగా కాకుండా ఇట్స్ లైక్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అయినా ఏమైనా ప్రాక్టికల్గా చెప్తారనమాట. స్టడీస్ అయిపోయిన తర్వాత దే విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ప్రాక్టికలీ. స్టడీస్ తర్వాత ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దే విల్ మేక్ అస్ అండర్స్టాండ్. ఇఫ్ విల్ హ్యావ్ small doubt also, they'll explain it again and again. So we are very happy. I am also very happy. I hope students also very happy in our college. దట్స్ రియలీ నైస్. సో అపార్ట్ ఫ్రమ్ అంటే మనకు ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ అలాగే థియరిటికల్ పార్ట్ అయితే ఫైన్, కానీ సో వాట్ అబౌట్ అదర్ యాక్టివిటీస్? అసలు ఎడ్యుకేషన్ కాకుండా ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏముంటాయి? So we are in Gachibowli kada, so we have corporate exposure anamata. All around, so many companies around us. We will experience how that corporate companies are dealing with, and we have a faculty with come from corporate anamata, corporate world nunchi vastaru. So vaallu kuda maku first 2 months lo we'll have orientation day. సో ఓరియంటేషన్ డేలో విల్ నో హౌ విల్ బీ ద కాలేజ్, ఎలా కాలేజ్లో ఏం చేస్తాం మనము, అండ్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయని దే ఎక్స్ప్లెయిన్ ఇట్ ఎవ్రీథింగ్. దే ఎక్స్ప్లెయిన్ అండ్ దే డూ ఆల్సో. సో ఇట్స్ నాట్ లైక్ దట్ కి దే ఎక్స్ప్లెయిన్ ఇట్ అండ్ లీవ్ ఇట్. సో దే డూ ఆల్సో. సో ఇట్స్ గుడ్. యా, విల్ గెట్ బ్యాక్. సో ఎస్ అండి, అసలు మనకు ఎటువంటి కోర్సెస్ ఆర్ దేర్, ఎలాంటి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ISTTM? ఇప్పుడు మా దగ్గర అండర్ గ్రాడ్యుయేషన్లో మనకి BBA, BCA, BCom కోర్సెస్ ఉన్నాయండి. బీకామ్లో బీకామ్ కంప్యూటర్స్ ఉంటుంది, బీకామ్ బిజినెస్ అనలిటిక్స్ ఉంటుంది. అండ్ BBAలో వీ హ్యావ్ గాట్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అలాంగ్ విత్ బిజినెస్ అనలిటిక్స్ అండి. సో BCAలో ఏంటంటే స్టూడెంట్స్కి రెగ్యులర్గా ఇచ్చే కోర్ సబ్జెక్ట్స్తో పాటు వీఆర్ ఆల్సో ట్రైనింగ్ స్టూడెంట్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇలాంటి కోర్సెస్ అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ మీద కూడా ట్రైన్ చేస్తున్నాము. యా, సో మరో కాలర్ ఉన్నారు, ప్రసాద్ గారు, మాట్లాడదాం. హలో హలో ప్రసాద్ గారు. ఓకే, సో విల్ గెట్ బ్యాక్ టు ద కాల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు కోర్సెస్ తీసుకునే విషయంలో మీరు ఎటువంటి గైడెన్స్ ఇస్తారు? అసలు స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ స్టేజ్ అనేది ఇట్స్ లైక్ వెరీ క్రిటికల్ స్టేజ్ అనే చెప్పాలి. సో అలాంటి టైంలో మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి స్టూడెంట్స్కి? అంటే జనరల్గా ఇంటర్మీడియట్ వరకు స్టూడెంట్ ఆలోచన అనేది 30% ఉంటుందండి. మిగతాదంతా పేరెంట్స్, చుట్టుపక్కల వాళ్ళు చెప్పేదే ఉంటుంది, ఎంపీసీ చెయ్యు, బైపీసీ చెయ్యు అని. సో ఫైన్, లాట్ ఆఫ్ డ్రీమ్స్ తోటి వాళ్ళు ఎంపీసీ చేసే వాళ్ళందరూ టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో అడ్మిషన్స్ రావాలనుకుంటారు. బైపీసీ చేసిన వాళ్ళందరూ డాక్టర్స్ అవ్వాలని అనుకుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ మనకున్న కాంపిటీషన్లో నెంబర్ ఆఫ్ మెడికల్ సీట్స్ ఇవి ఎక్కువ లేకపోవడం వల్ల చాలామందికి మెడికల్ సీట్స్ అనేవి రాకపోయేసరికి 1 year లాంగ్ టర్మ్ చేస్తారు, 2 years లాంగ్ చేస్తారు. అయినా సరే అగైన్ అడ్మిషన్స్ రాకపోయేసరికి దే గెట్ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్. అంటే మేము బైపీసీ చూస్ చేసుకుంది కరెక్టా కాదా, అడ్మిషన్ రాలేదు, ఇప్పుడు బైపీసీ తర్వాత డాక్టర్ తప్ప మాకు ఇంకో కెరియర్ లేదా అంటే మాకు ఇప్పుడు వస్తున్న స్టూడెంట్స్ కూడా అడిగే క్వశ్చన్స్ అవే, సార్ బైపీసీ చేశాను నెక్స్ట్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో బైపీసీ చేసిన స్టూడెంట్స్కి MBBS ఒక్కటే కెరియర్ కాదండి. ఓకే, యూ హ్యావ్ యాంపుల్ ఆఫ్ కోర్సెస్. నా దగ్గర జాయిన్ అయిన BBA స్టూడెంట్స్లో 80% ఆఫ్ స్టూడెంట్స్ మనకి బైపీసీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అడ్మిషన్స్ రాక. అండ్ ఎంపీసీ చేసిన తర్వాత కూడా ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ కోర్సెస్ అన్ని ఇంట్రడ్యూస్ చేశాయి, ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ఇంట్రడ్యూస్ చేసింది. కానీ ఓన్లీ కొన్ని కాలేజెస్ మాత్రమే దీన్ని ప్రాపర్గా డెలివరీ చేయగలుగుతున్నారు, ఎందుకంటే ఆ మ్యాన్ పవర్ లేరు, ఆ ఫ్యాకల్టీ లేరు చెప్పడానికి. సో దానికి ఆల్టర్నేటివ్ ఇప్పుడు BCA కోర్స్ ఉంది. స్టూడెంట్స్ కెన్ చూస్ BCA, 3 yearsలో వాళ్ళ BCA కోర్స్ ఫినిష్ అవుతుంది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ సబ్జెక్ట్స్ అన్ని CSEతో మ్యాచ్ అవుతాయి. సో బైపీసీ స్టూడెంట్స్ దే కెన్ ఆల్వేస్ చూస్ BBA, ఆర్ కొంచెం టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటే దే కెన్ ఆల్వేస్ కమ్ టువర్డ్స్ BCA. సో ఇట్స్ నాట్ లైక్ బైపీసీ నీట్లో రాలేదు, క్వాలిఫై అవ్వలేదు కాబట్టి ఇంకా కెరియర్ ఎండ్ అయింది అనేటట్టు ఉండకూడదు. ఎందుకంటే దట్ ఈస్ అ వెరీ స్మాల్ స్పేస్. So whatever decision they take during after their intermediate, that will set their career. Yeah. So akkada wrong step అనేది వేయొద్దు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఆ కోర్స్ తీసుకునే ముందు కూడా 100% క్లారిటీ ఉండాలి. ఇప్పుడు 10th అండ్ ఇంటర్లో సిస్టమ్ తెలుసు, అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే స్టూడెంట్స్ దే రన్ బిహైండ్ టెక్స్ట్ బుక్స్ ఫర్ మార్క్స్ అండ్ ర్యాంక్స్. బట్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మార్క్స్ అండ్ ర్యాంక్స్ కోసము కాంపిటీషన్ ఉండదు.
ఎక్కడ జాయిన్ అవుతున్నాం, ఎలాంటి కోర్స్ చేస్తున్నాము, ఎండ్ ఆఫ్ ద డే ప్లేస్మెంట్ ఎక్కడ వస్తుంది. Yeah. సో వాటి కోసం కంపీట్ చేస్తాం కాబట్టి యూ షుడ్ హ్యావ్ ఓవరాల్ డెవలప్మెంట్. Yeah. కొంతమంది స్టూడెంట్స్ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు పేరెంట్స్ మాట్లాడతారు, స్టూడెంట్స్ మాట్లాడరు, వెనకాల చైర్లో కూర్చొని ఉంటారు. చదివేది పేరెంట్స్ కాదు, స్టూడెంట్ వచ్చి చదవాలా, నేను ముందుకు వచ్చి కూర్చోమ్మా అంటే భయపడతారు. ఎందుకంటే 10th ఇంటర్ వరకు అసలు ఎక్కడైనా స్టేజ్ మీద మాట్లాడే స్కోపే దొరకలేదు వాళ్ళకి ఎప్పుడు. Yeah. సడన్గా వచ్చేసరికి స్టేజ్ ఫియర్, కమ్యూనికేషన్ స్కిల్ ప్రాబ్లం, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేసరికి మేమేం చేస్తామంటే ఇక్కడ ఇలాగ గోపిక చెప్పినట్టు జాయిన్ అవ్వగానే ఇమీడియట్గా క్లాసెస్ చెప్పాం. ఫస్ట్ 1 month ఇండక్షన్ క్లాసెస్ ఉంటాయి. స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఎక్కడెక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు, ఎక్కడెక్కడ వీక్గా ఉన్నారు అని కంప్లీట్గా అనాలిసిస్ చేసిన తర్వాత స్లోగా వాళ్ళకి వాటి మీద ట్రైనింగ్ ఇస్తూ దెన్ వీల్ ఎంటర్ ఇంటూ యాక్చువల్ సబ్జెక్ట్స్ అనమాట. సో స్టూడెంట్ కంఫర్టబుల్ అయ్యేదాకా మేము వాళ్ళకి ఇండక్షన్ క్లాసెస్ చెప్తూ ఉంటాము కాలేజ్లో. రాజేష్ గారు, అంటే ఇప్పుడు మీరు కొన్ని పాయింట్స్ చెప్పారు కదా, వాళ్ళు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారు, ఆ క్లారిటీ అనేది మెయింటైన్ చేయాలని. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఐ సీ దట్ స్టూడెంట్స్ లైక్ వాళ్ళు ఏం చేయాలనేది ఒక క్లారిటీ అయితే ఉంటుంది, బట్ దే సీ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ థింగ్, లైక్ మనకు మార్కెట్ వాల్యూ ఎలా ఉంది, జాబ్ పర్పస్, ఇవి మనం ఎక్కువ చూస్తాం ప్యాకేజ్ వైజ్ కూడా. సో ఈ రెండింటి విషయాల్లో స్టూడెంట్స్ నలిగిపోతూ ఉంటారు. ఒకటి వాళ్ళ ప్యాషన్ ఫాలో అవ్వాలా, ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఫాలో అవ్వాలా, లేకపోతే కమర్షియల్గా వెళ్ళాలా అని. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు? అంటే టు బి వెరీ ఫ్రాంక్, ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్ ఇంతగా ఆలోచిస్తారని నేను అనుకోనండి. మీరు నా దగ్గర ఎంబీఏ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఇలా ఆలోచిస్తారంటే డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటుంది, వాళ్ళు అన్ని రకాలుగా చూస్తూ ఉంటారు. బట్ ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్కి కొంచెం ఈ లెవెల్లో ఆలోచించరు. నిజంగా ఈ లెవెల్లో ఆలోచిస్తే కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే కెరియర్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే డబ్బులు అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. శాలరీస్ అనేవి అంటే వన్స్ యూ చూజ్ ఎ సబ్జెక్ట్ యూ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ సబ్జెక్ట్, రైట్? ఇనిషియల్గా మీ ప్యాకేజ్ తక్కువ రావచ్చు, 1-2 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ప్యాకేజెస్ అన్ని పెరిగిపోతాయి. ఆల్మోస్ట్ ఈరోజు అంటే ఒక ఇంజనీరింగ్ చదివిన, డిగ్రీ చదివిన బయటకు వెళ్తున్న పిల్లల్లో అవుట్ ఆఫ్ 100 students 70 students చదివింది ఒకటి, చేస్తుంది ఒకటి. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ లేదు. ఎక్కడో చోట దే హ్యావ్ టు స్టార్ట్ దేర్ కెరియర్, ఇంట్లో సపోర్ట్ చేయాలా ఫైనాన్షియల్గా. ఆఫ్టర్ 2 years or 3 years దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్ దెమ్సెల్వ్స్ లాగా, నేను చదివింది ఏంటి, చేస్తుంది ఏంటి. ఆ రియలైజేషన్ వచ్చే లోపు ఆ టైం కాస్త వెళ్ళిపోతుంది. సో చూస్ చేసుకున్న ముందే చాలా నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ బైపీసీ చేసిన వాళ్ళు, నీట్లో క్వాలిఫై కాని వాళ్ళే బీబీఏ తీసుకున్నారు. సో గోపిక, కెన్ యూ జస్ట్ టెల్ us మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ విషయంలో ఎట్లా మీ లెక్చరర్స్ ఎలా మీకు సపోర్ట్ చేశారు, అది హౌ ఇట్ వర్క్స్, కెన్ యూ జస్ట్ టెల్ us? ప్రాక్టికల్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్ టీచర్స్ లైక్ వాట్ ఎవర్ ఇన్ ద బుక్, దెన్ అది మాకు ప్రాక్టికల్గా చెప్తారనమాట. సో ఇట్ విల్ వర్క్ లైక్ దిస్ దట్ అని మాకు ప్రాక్టికల్గా యాక్టివిటీస్ చేపిస్తారు క్లాస్లో. మొత్తం అందరిని ఇన్వాల్వ్ చేస్తారు, అందరు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అనమాట. సో ఇఫ్ వన్ పర్సన్ విల్ నాట్ టాక్, అనదర్ పర్సన్ విల్ టాక్, అట్లా అందరిని ఇన్వాల్వ్ చేసి దెల్ ఫస్ట్ లైక్ అందరిని మాట్లాడించి, అందరి కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసి అట్లా అందరు ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేస్తారనమాట. సో ఇట్ ఈస్ లైక్ ప్రాక్టికల్ థింగ్స్ ఆఫ్టర్ స్టడీస్ అనమాట. ఇంటర్న్షిప్ హౌ ఇట్ వర్క్స్? Internships will have 2 internships. In second year of sixth term lo we'll have 1 internship, and in last year we'll have fifth semester and sixth semester we'll have two internships. First ante second year lo we'll have 1 internship. Like we have to choose like finance తీసుకోవాలా, లేకపోతే HRM తీసుకోవాలా, లేకపోతే రీటైల్ మార్కెటింగ్ అని కొన్ని ఉంటాయి. సో అంటే వాళ్ళకి తెలుసుకోవడానికి విల్ హ్యావ్ ఇంటర్న్షిప్ ఇన్ సెకండ్ ఇయర్ ఓన్లీ. సో దిల్ గెట్ టు నో వాట్ వీ హ్యావ్ టు చూస్ అని. ఇఫ్ దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ ఫైనాన్స్ దిల్ టేక్ ఫైనాన్స్. So that they'll get to know in second year. Then they can take finance in third year, right? So that it will work like that. Yeah, that's really great. And engineering kosam with their other options ఏమున్నాయి, alternative options మనకి ఏం available? Apart from engineering వాళ్ళకున్న option is like again BCA ఒకటి బాగా ప్రిఫర్ చేస్తున్నారండి. And post that even BBA, even students are coming for BBA courses, engineering students కూడా. ఓకే, యా. అండ్ అంటే ఇప్పుడు మనం జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు ISTTMలో సో మనకు ఆ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది మొత్తం కొంచెం డీటెయిల్? అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్ వెబ్సైట్ istTM.com వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత స్టూడెంట్ డీటెయిల్స్ అడుగుతారు. మీరు డీటెయిల్స్ ఒకసారి ఫిల్ చేసిన తర్వాత స్టూడెంట్కి కాల్ వెళ్తుంది ఆఫీస్ నుంచి. సో స్టూడెంట్ని క్యాంపస్కి ఇన్వైట్ చేస్తాము. అంటే చాలామంది స్టూడెంట్స్ మాకు కాల్ చేసి సార్ ఊర్లో ఉన్నాము మీరు చెప్పండి మేము జాయిన్ అవుతాము ఇలాంటివి ఉంటాయి. మేము అలాంటి స్టూడెంట్స్ అసలు మేము 1 week టైం అయినా సరే యూ జస్ట్ కమ్ డౌన్ టు క్యాంపస్
వచ్చిన తర్వాత కూర్చొని అసలు అంటే యూనో ఇప్పుడు గ్రాడ్యుయేషన్లో వాట్ ఎవర్ సబ్జెక్ట్ యూఆర్ చూసింగ్ అనేది దట్స్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కెరియర్. ఇక్కడ ఓవర్ ద ఫోన్ నేను డిసైడ్ చేయలేను. మీరు వస్తే నేను అసలు మీరు ఎందుకు యూనో బీబీఏ తీసుకోవాలనుకుంటున్నారు, ఎందుకు బీసీఏ, ఫస్ట్ యూనో వీల్ కౌన్సిల్ ద స్టూడెంట్. ఆల్మోస్ట్ మా కౌన్సిలర్స్ ½ an hour to 1 hour ఎవ్రీ స్టూడెంట్తో స్పెండ్ చేస్తారు టు అండర్స్టాండ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్, ఎందుకు జాయిన్ అవుతున్నారు అని. దాని తర్వాత యూనో దే కెన్ గో ఫర్ అడ్మిషన్. యా, దట్స్ రియలీ గ్రేట్. అసలు అంటే ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎవ్రీ కాలేజ్లో ఉందని మీరే చెప్పారు, బట్ దాన్ని ప్రాపర్గా ఇనిషియేట్ చేయట్లేదు బికాస్ ఆఫ్ ది లెస్ ఫ్యాకల్టీ అని మీరే చెప్తున్నారు. సో మనకు ఇక్కడ ఇది ఎలా వర్క్ అవుతుంది ఇన్ అవర్ కాలేజ్? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మేము లైక్ యూనో 2010లో ఎంబీఏ స్టార్ట్ చేసినప్పుడు, పీజీడీఎం కోర్సెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా కంప్లీట్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్ స్టార్ట్ చేసాము. సో ఇండస్ట్రీ ఓరియంటెడ్ అనగానే యూనో వర్డ్ చాలా బాగుంటుంది ఇండస్ట్రీ అని చెప్పడానికి, బట్ వాట్ ఈస్ దిస్ ఇండస్ట్రీ ఓరియంటెడ్? సో ఇప్పుడు నేను ప్రతిరోజు నా స్టూడెంట్ని కంపెనీకి తీసుకెళ్ళలేను, బికాస్ నో కంపెనీ విల్ ఎంటర్టైన్. బట్ అదర్వైజ్ నేను ఇండస్ట్రీలో ఉన్న ఫ్యాకల్టీని ఎవ్రీడే తీసుకొని రాగలుగుతాను కాలేజ్కి. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే కాలేజ్ ఈజ్ ఇన్ గచ్చిబౌలి కాబట్టి నా కంపెనీస్ అన్ని వీఆర్ సరౌండెడ్ బై ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్. దట్ ఈస్ ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ అవర్ బోర్డ్ మెంబర్స్ దే ఆర్ ఫ్రమ్ ఐఐఎమ్స్ అండ్ ఐఐటీస్. సో యూనో ఐఎమ్స్లో ఆ నెట్వర్క్ ఏదైతే మేము బిల్డ్ చేసామో ఈ 15 yearsలో గచ్చిబౌలి చుట్టుపక్కల ఏరియాలో, టాప్ డైరెక్టర్ లెవెల్ ఆఫ్ ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్ దే విజిట్ అవర్ కాలేజ్. సో వీళ్ళందరూ ఏంటంటే యూనో ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ డెల్ అండ్ అదర్ కంపెనీస్. వీళ్ళు ఎట్లా ఉంటారంటే యూనో టెక్స్ట్ బుక్లో ఉన్నది చెప్పరు, ఆ రోజు ఏం జరిగింది అనేది వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టూడెంట్స్కి. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. సో దీనివల్ల ఏంటంటే నాకు ఫ్యాకల్టీ లొకేషన్లో ఉండడం వల్ల ఫ్యాకల్టీని పుల్ చేయడం చాలా ఈజీ నాకు. ఎండ్ ఆఫ్ ది డే నా స్టూడెంట్స్ బయటికి వెళ్ళినప్పుడు కూడా చుట్టూ ఉండే వాతావరణం అంతా కంపెనీస్, అక్కడేం యూనో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ లేకుంటే వేరే కాలేజెస్లో ఉండవు. సో స్టూడెంట్స్ ఆర్ ఆల్సో సరౌండెడ్ బై ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్ కాబట్టి ఫ్రమ్ day one itself they'll have that practical exposure. At the same time, the faculty whoever comes to our college, they are also very comfortable due to distance from company to college. అండ్ స్టూడెంట్స్ రెసిప్రికేషన్ కూడా అలానే ఉంటుంది, ఎందుకంటే మేము ఇండక్షన్ క్లాసెస్లోనే వాళ్ళకి మ్యాక్సిమం నేర్పించేస్తాం కాబట్టి క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా రెస్పాన్స్ బాగుంటుంది. యా, అంటే ఇప్పుడు మనకు రియలిస్టిక్ నాలెడ్జ్ అనేది ఇక్కడ స్టూడెంట్స్కి గెయిన్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో, అదే అంటున్నారు కదా. సో అంటే ఇప్పుడు లొకేషన్ వైజ్ కూడా మీరు అది చెప్తున్నారు, లైక్ ఆ లొకేషన్ అనేది మాకు చాలా హెల్ప్ అవుతుంది అని. బట్ మనం మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ కావచ్చు, లొకేషన్స్ కావచ్చు, స్టూడెంట్స్ ఎక్కువ ఉన్న ఏరియాస్లోనే చూస్తూ ఉంటాము. సో ఇది ఎక్కడైనా డిసడ్వాంటేజ్ అవుతుంది అనే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఎప్పుడు జరగలేదండి, ఎందుకంటే వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ సమ్ 600-700 అడ్మిషన్స్ అనుకోండి, మైట్ బీ ఐ హ్యావ్ టు గో ఫర్ దట్ మాస్ క్రౌడ్. వీ గాట్ హార్డ్లీ 200 స్టూడెంట్స్ ఇంటేక్ ఎవ్రీ ఇయర్. 200 ఈజ్ నాట్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ అస్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అడ్మిషన్స్ కంటే ఇంపార్టెంట్ కాలేజ్కి యూనో సో మేనేజ్మెంట్కి కూడా మాకు, బికాస్ వీ కమ్ ఫ్రమ్ కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మేమేం చూస్తామంటే స్టూడెంట్స్ ఉండే ప్లేస్తో నేను కాలేజ్ పెడితే స్టూడెంట్స్ వస్తారు, కానీ రేపు కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళాల్సింది ఎక్కడికి, మళ్ళీ ఐటీకి దగ్గరికి రావాలా. అదేదో నేను స్టార్ట్ చేసేదే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే యూనో ఈజీగా, అంటే నాకు దేర్ ఆర్ అడ్వాంటేజెస్ ఫర్ బోత్ ది ప్లేసెస్. స్టూడెంట్స్ ఉన్న ప్లేసెస్లో పెడితే ఐ గెట్ ద స్టూడెంట్స్, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎక్స్పోజర్కి వచ్చేసరికి జీరో. మీరు చూడండి గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్న చోట కాలేజెస్ ఎక్కడైతే ఉంటాయో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కాలేజ్ అయిపోయాక మళ్ళీ అమీర్పేట్కి వెళ్ళి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారు. దే పే ఫీ అనేది ఇక్కడ పే చేస్తారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి కోచింగ్ సెంటర్లో పే చేస్తారు, బికాస్ ఆ ఎక్స్పోజర్ అనేది మిస్ అవుతుంది. బట్ కమింగ్ టు ISCTM, యూనో ఇఫ్ యూ సీ అవర్ ఫ్యాకల్టీ, వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఫ్యాకల్టీ అండి. మా ప్రిన్సిపల్ దగ్గర నుంచి తీసుకుంటే ఎవ్రీ ఫ్యాకల్టీ దే ఆర్ కార్పొరేట్ ట్రైనర్స్. అంటే సబ్జెక్ట్తో పాటు దే హ్యావ్ గట్ దట్ కార్పొరేట్ ఎక్స్పోజర్. సో క్లాస్ రూమ్ని కూడా చాలా లైవ్లీగా పెడతారు. గోపిక చెప్పినట్టు యూనో ప్రాక్టికల్స్ అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. సో ఏదున్నా సరే కేస్ స్టడీ బేస్డ్ యూనో ఎడ్యుకేషన్ ఉంటుంది స్టూడెంట్స్కి. యా, దట్స్ రియలీ గ్రేట్ అసలు. అండ్ మోర్ ఓవర్ మనకు స్టూడెంట్స్ అంటే మీ కాలేజ్కి రాకముందే మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనే ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుంది, బికాజ్ వచ్చిన తర్వాత ఫీజు ఎంత ఉందో హై ఉంటుందేమో, ఇది ఒక పాయింట్ అయితే వీ హ్యావ్ టు నోటీస్ హియర్. ఆ ఫీజు విషయంలో దే థింక్ అలాట్ లైక్ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఇట్ మే బి వెరీ హై. సో ఎట్లా ఉంది కోర్సెస్కి సంబంధించిన ఫీజు? ఫీజ్ ఈజ్ వెరీ నార్మల్ అండి, కంపేర్ విత్ అదర్ బిజినెస్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్. వాట్ వి చార్జ్ ఈస్ వెరీ లెస్. అండ్ మోర్ ఓవర్ ఫీజ్తో పాటు అంటే ఫీజ్ తక్కువ, అది కాకుండా ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉన్నారో లైక్ యూనో 10th అండ్ ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు, డ్యూరింగ్ ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి దే విల్ హ్యావ్ స్కాలర్షిప్స్ అప్ టు 50% ఆన్ ఓవరాల్ ఫీ. సో ఫీ అనేది వెరీ అఫోర్డబుల్ అండి.
we get students from all different places, like middle class వాళ్ళు ఉంటారు, lower middle class వాళ్ళు ఉంటారు, అందరూ జాయిన్ అవుతారు. సో ఫీజు ఎక్కువ ఉన్నప్పుడు we don't get such kind of students కదా. Yeah, that sounds really good. And placements andi, this is like very very important, plays a really key role అనే చెప్పాలి. సో ప్లేస్మెంట్స్ అంటే ఎట్లా ఉంటుంది ప్రొసీజర్ మొత్తం? అంటే డే 1 నుంచి ఇండక్షన్ నుంచే మేము స్టూడెంట్స్కి వాళ్ళ ఎబిలిటీస్ ఏంటి, వాళ్ళ నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, వీటి మీద వర్కౌట్ చేస్తాం కాబట్టి మాకు ఈజీగా అర్థమైపోతుంది స్టూడెంట్ టేక్ ఆఫ్ అవ్వగానే ఎలా ఉన్నాడు ఏంటి అనేది. ఆ బేస్ మీద ఎవ్రీ డే వాళ్ళకి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్ అవుతూనే ఉంటాయి, సిఆర్టీ ప్రోగ్రామ్స్ అవుతూనే ఉంటాయి. లైక్ సెకండ్ సెమిస్టర్ నుంచి స్టార్ట్ చేస్తాం. స్లోగా స్టూడెంట్ని డిఫరెంట్ యాక్టివిటీస్తో ఇన్వాల్వ్ చేస్తాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్కి బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది రావాలా, ఆ స్టేజ్ ఫియర్ అనేది ఏదైతే బేసిక్ ఉంటాయో అవన్నీ ఫస్ట్ స్టూడెంట్ హ్యాస్ టు ఓవర్కమ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇవన్నీ అయిపోయాక వీ డూ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ కాలేజ్. ఈ కాలేజ్ యాక్టివిటీస్ చేస్తాం కాబట్టి కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా స్టూడెంట్కి పెరిగిపోతుంది. అండ్ మాకున్న స్ట్రెంత్ లైక్ బీబీఏ 120 అండి. 120లో 20 to 30 స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్కి ఆప్ట్ చేసుకుంటారు. మిగిలింది వీ హ్యావ్ 80 to 90 స్టూడెంట్స్. అండ్ ప్లేసింగ్ దిస్ 80 to 90 స్టూడెంట్స్ వెరీ సింపుల్ టాస్క్. మేము స్టూడెంట్స్కి కూడా ఒకటే అష్యూరెన్స్ ఇస్తాము ISTTMలో, ప్లేస్మెంట్ వచ్చేంత వరకు కాలేజ్ నుంచి బయటికి పంపించాము. So they will stay at campus until they get placed. What we expect from the student is their attendance, like they have to come down to the college, చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. 80-90 ఉన్న బ్యాచ్లోనే ప్లేస్మెంట్ రాకపోతే రేపు బయటికి వెళ్తే 5 లక్షల మంది ఉన్నారు బయట. You have to compete with other college students, you have to compete with engineering, you have to compete with all courses. అక్కడ ప్లేస్మెంట్ రావడం చాలా కష్టం. కాబట్టి 1 month లేట్ అయినా స్టూడెంట్ని విల్ మేక్ దెమ్ టు స్టే ఎట్ కాలేజ్, విల్ ట్రైన్ దెమ్, we place, then only we'll leave them off the campus. Yeah. And Gopika, can you just tell us, rather than subject knowledge, so other activities ఏం జరుగుతూ ఉంటాయి కాలేజ్లో? అదర్ యాక్టివిటీస్ అంటే విల్ హ్యావ్ ఓరియంటేషన్ డే అన్నారు కదా, ఓరియంటేషన్ డే లానే విల్ హ్యావ్ వీక్లీ వన్స్ విల్ హ్యావ్ ఓరియంటేషన్ డే లానే విల్ హ్యావ్ దట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంటరాక్షన్ది ఉంటుంది అనమాట. ఇంటరాక్షన్ విత్ టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యి, అంటే అవుట్ సైడ్ నుంచి కార్పొరేట్ ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చి దిల్ ఎక్స్ప్లెయిన్ ఎలా ఉంటుంది బయట, అండ్ హౌ యూ షుడ్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, హౌ యూ షుడ్ డెవలప్ యువర్ కాన్ఫిడెన్స్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలి అనేసి దిల్ సే అంతా చెప్పి, దాని తర్వాత విల్ ఇంటరాక్ట్ విత్ దెమ్ కదా అట్లా. సో మెనీ యాక్టివిటీస్ ఆర్ దేర్ అంటాం. అండ్ ప్లేస్మెంట్స్ అనగానే ఇప్పుడు వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ద పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎవ్రీ స్టూడెంట్, సేమ్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో లైక్ కొంతమంది పర్ఫార్మెన్స్ లో ఉన్న వారికి అసలు ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ ఏమైనా ఇస్తారా ప్లేస్మెంట్స్కి సంబంధించి? సో దట్ ఈస్ వాట్ వీ డూ అండి. డే 1 నుంచి అందరు స్టూడెంట్స్ ఒకటి కాదు, మీరు చెప్పినట్టు ఎవ్రీబడి హ్యాస్ గాట్ దేర్ ఓన్ బ్యాక్గ్రౌండ్ అండ్ నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్. సో మేము వీటి మీద వర్కౌట్ చేస్తాము. సో ఇట్స్ లైక్ 3 years అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ టైం. ఏ స్టూడెంట్ అన్నా మార్చడానికి 3 years అనేది హ్యూజ్ టైం అనమాట. సో మేము ఎవ్రీ డే పోస్ట్ క్లాస్ ఒకసారి 2:30 కాలేజ్ అయిపోయాక 1.5 hour వీళ్ళకి ఓన్లీ వీక్గా ఉన్న స్టూడెంట్స్ ఎక్కడ వీక్గా ఉన్నారు, కామ్ స్కిల్స్లో వీక్గా ఉన్నారా, సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారా. సో అంటే ఇవి కూర్చోబెట్టి చెప్పడం కాకుండా ఇలాక మీరు అడగారు కదా ఎక్స్ట్రా ఏముంటుందని, వి ఇన్వాల్వ్ స్టూడెంట్స్ ఇన్ స్పోర్ట్స్. కొంతమంది స్టూడెంట్స్ స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉంటారు, రైట్. ఆ స్పోర్ట్స్లో వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ బయటకు వస్తాయి. అదే నేను క్లాస్ రూమ్లో కూర్చోబెడితే రావు. So we involve students in sports, we involve students in cultural activities, we involve students in all other activities. అంటే మేము what we believe at ISTTM is చదువుతో పాటు ఇవన్నీ ఉండాలి. అప్పుడే స్టూడెంట్ అనేవాడు 100% బయటికి వస్తాడు. ఓన్లీ చదివే చెప్పుకుంటూ వెళ్తే దెన్ దెర్ ఆర్ వెరీ గుడ్ కాలేజెస్ ర్యాంక్స్ కోసం, మార్క్స్ కోసం. బట్ ISTTM is the combination of both the things, studies as well as their extracurricular activities. సో స్టూడెంట్స్కి యాక్టివిటీస్లో అన్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు ఎక్కడో చోట వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు బయటికి వస్తారు. వచ్చినప్పుడు మేనేజ్మెంట్కి ఈజీగా అర్థమవుతుంది, ఫ్యాకల్టీకి అర్థమవుతుంది స్టూడెంట్ ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది. బేస్డ్ ఆన్ దట్ ఇండివిజువల్ ట్రైనింగ్స్ అనేవి ఇస్తూ ఉంటాము టు గెట్ ది గుడ్ ప్లేస్మెంట్. దట్స్ రియలీ గ్రేట్. అసలు యాక్చువల్లీ స్టూడెంట్స్కి ఒక హోప్ క్రియేట్ చేస్తున్నారు మీరు ఒక రకంగా చెప్పాలంటే. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, లైక్ వై స్టూడెంట్ హ్యాస్ టు చూస్ ISTTM rather than other colleges ante what is your answer? ISTTM caption itself says and your future reimagined. Okay, so what we do is ISTTM is a college which is completely student centric andi.
వీ ఆల్వేస్ థింక్ అబౌట్ స్టూడెంట్. మా ఫ్యాకల్టీకి కూడా ఒకటే చెప్తాను, మీరు ఆ ట్రెడిషనల్ దాంట్లో ఉండకండి, మీరు రోజు నేర్చుకోవాలా, వచ్చి స్టూడెంట్స్కి నేర్పించాలా. సో చాలామంది అంటుంటారు డాక్టర్స్ అనేవాళ్ళు ఎవ్రీడే ఈజ్ ఏ లెర్నింగ్ ప్రాసెస్ అని. ISTTMలో కూడా మై ఫ్యాకల్టీ ఈజ్ ఆల్సో ఎవ్రీడే ఈజ్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. ప్రతిరోజు లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తున్నాయి, మనం నేర్చుకోవాలా, మనం స్టూడెంట్స్కి చెప్పాలా. సో అలాంగ్ విత్ స్టడీస్ మీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అట్ ద సేమ్ టైం మంచి ప్లేస్మెంట్ కావాలి అంటే దే కెన్ చూస్ ISTTM. సో యూ రియలీ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. Yes, ఆఫ్ really. కోర్స్ మీరు మీ జూనియర్స్ కి సజెస్ట్ చేస్తారా? Obviously. Obviously, I can see that confidence in her.